శబ్దం టింగ్, శాలరీ ఈజ్ క్రెడిటెడ్. ఆ ఒక్క క్షణం ఒంట్లో తెలియని ఒక వైబ్రేషన్. అబ్బా, ఈ నెల జీతం పడింది, అమ్మకి డబ్బులు పంపాలి, ఫ్రెండ్స్తో ఆ సినిమాకి వెళ్ళాలి. మనసులో ఒకటే కలలు. కానీ ఆ సంతోషం ఆవిరైపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. టపాటపామని ఫోన్కి మెసేజ్లు. హోమ్ లోన్ ఈఎంఐ డెబిటెడ్, కార్ లోన్ ఈఎంఐ డెబిటెడ్, క్రెడిట్ కార్డ్ బిల్ డెబిటెడ్, ఫోన్ బిల్, కరెంటు బిల్ అన్నీ పోయాక చేతుల ఏం మిగులుతుంది? అసలు వచ్చిన జీతం మన అకౌంట్లో ఉండటానికి రాలేదు. అది జస్ట్ ఒక గెస్ట్లా వచ్చి అందరికీ హాయ్ చెప్పి వెళ్ళిపోవడానికే వచ్చింది. వినడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. మనం మన డబ్బుకు యజమానులం కాదు, కేవలం ఒక పోస్ట్మ్యాన్లం. నెలంతా కష్టపడి సంపాదించి ఆ డబ్బును బ్యాంకులకు, కంపెనీలకు, ఇంకెవరికో చేరవేస్తున్నాం. మన కష్టం వేరొకరి జీతాలు కట్టడానికే సరిపోతుంది. మన చెమట ఇంకెవరిదో సామ్రాజ్యాలు కడుతోంది. మరి మనకు, మన పనికి, మన త్యాగానికి మిగిలేదేంటి? సున్నా. ఇంతేనా మన కథ? కాదు, అస్సలు కాదు. ఈ విష వలయాన్ని ఛేదించడానికి వేల సంవత్సరాల నాటి ఒక పవర్ఫుల్ రహస్యముంది. చిన్నప్పటినుండి మన పెద్దవాళ్లు మనకు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి? బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. మనం అదే చేశాం. కానీ నిజంగా మన లైఫ్ సెటిల్ అయిందా, లేక ఈఎంఐలతో సెటిల్మెంట్ అయిందా? ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా అడుక్కుందాం. లాస్ట్ టైం జీతం పెరిగినప్పుడు ఏం జరిగింది? ఆనందపడ్డాం. కానీ ఆ పెరిగిన డబ్బుతో మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా? ఛాన్సే లేదు. అంతకంటే పెద్ద ఫోన్ కొన్నాం, ఇంకొంచెం పెద్ద కారు వైపు చూశాం, ఇంకో కొత్త ఈఎంఐని మెడకు తగిలించుకున్నాం. మన ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులు ర్యాకెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. ఇది ఒక ట్రాప్. పిల్లల చదువులు అయిపోయాక చూసుకుందాంలే, ఇల్లు కట్టడం అయిపోయాక చూద్దాంలే, ఈ ఒక్క అప్పు తీరిపోతే చాలు, అంతా మనదే. ఈ తర్వాత అనే పదం మనం మనల్ని మోసం చేసుకోవడానికి చెప్పుకునే ఒక పెద్ద అబద్ధం. అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఒక అప్పు తీరే టైంకి ఇంకో 10 అవసరాలు మన ముందొచ్చి నిలబడతాయి. ఎందుకు ఈ పరుగు పందెం? పక్కింటోడి కన్నా మంచి కారు, ఫ్రెండ్ కన్నా కాస్ట్లీ ఫోన్, నలుగురిలో గొప్పగా కనిపించాలి. ఈ పోటీలో గెలిచేది మనం కాదు, మనకు అప్పులిచ్చే బ్యాంకులు, కార్పొరేషన్లు మాత్రమే. మనం మాత్రం డిప్రెస్ అవుతున్నాం, అంతే. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఊహించుకోండి. ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇదే విధంగా మరో 5 ఏళ్లు గడిచిపోతే, అప్పుడు కూడా ఇలాగే జీతం కోసం ఎదురుచూస్తూ, ఈఎంఐలు కడుతూ, ఇదే స్థానంలో ఉండిపోతామేమోనన్న భయం నిజంగా వేయడం లేదా? సరే, ఈ బాధ, ఈ భయం అంతా ఓకే. మరి సొల్యూషన్ ఏంటి? ఇది మోటివేషన్ గురించి కాదు, పాజిటివ్గా ఉండు, అంతా మంచే జరుగుతుంది అనే సోది అస్సలు కాదు. ఇది ఒక సిస్టమ్ గురించి, వేల సంవత్సరాల క్రితమే ప్రూవ్ అయిన ఒక పవర్ఫుల్ సిస్టమ్ గురించి. ఈ సిస్టమ్ ఎక్కడి నుండి వచ్చిందంటే, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అనే పుస్తకం నుండి. 6000 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా ఉన్న బాబిలోన్ ప్రజలు పాటించిన ఒకే ఒక్క సింపుల్ కానీ పవర్ఫుల్ నియమం గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఆ నియమం ఏంటో తెలుసా? ఏ పార్ట్ ఆఫ్ ఆల్ యూ ఎర్న్ ఈజ్ యోర్స్ టు కీప్. సింపుల్గా చెప్పాలంటే, మనం సంపాదించే ప్రతి రూపాయి మనది కాదు, అందులో కొంత భాగం మాత్రమే మనది. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మన ఆర్థిక జీవితానికి మనమిచ్చుకునే ఒక డిక్లరేషన్, ఒక ప్రకటన. ఇప్పటి నుండి నా డబ్బు నా అకౌంట్లో గెస్ట్ కాదు, అది నా బానిస, అది నా కోసం పనిచేయాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి ట్రూత్ బాంబ్. మనం ఆలోచించే పద్ధతిని పూర్తిగా మార్చేయాలి. జీతం రాగానే ముందు ఈఎంఐలు, బిల్లులు కట్టడం కాదు, ఫస్ట్ మనకు మనం చెల్లించుకోవాలి. మన జీతంలోనే మొదటి భాగం మనది, మిగిలినంతా ప్రపంచానిది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. చూడండి, ఎడం వైపు మనం చేసే తప్పు. జీతం వస్తుంది, ఖర్చులన్నీ పోతాయి, ఏమైనా మిగిలితే పొదుపు చేస్తాం. చాలాసార్లు ఏమీ మిగలదు. కానీ కుడివైపు చూడండి, అదే బాబిలోన్ సిస్టమ్. జీతం రాగానే ఏ ఖర్చు చెయ్యకముందే మొదట కొంత డబ్బును సేవింగ్స్లోకి పంపాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెల మొత్తం గడపాలి. దీన్నే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. ఈ 3 వాక్యాలు మనసులో ముద్రించుకోండి. 1. మనం దాచుకునే ప్రతి రూపాయి మన కోసం 24/7 పనిచేసే ఒక సైనికుడు. 2. పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు, దాన్ని మేనేజ్ చేసే సిస్టమ్ లేకపోవడం. 3. మనం మన డబ్బును కంట్రోల్ చేయకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. అన్నా, ఇదంతా బాబిలోన్ రాజుల కథలా ఉంది. ఇప్పుడు
అమీర్పేట్ హాస్టల్లో హైటెక్ సిటీ క్యూబికల్లో ఉండే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని డౌట్ రావచ్చు. కరెక్టే. ఇప్పుడు ఆ పురాతన జ్ఞానాన్ని మన రియల్ లైఫ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. పెద్దగా కష్టపడక్కర్లేదు. కేవలం 4 సింపుల్ స్టెప్స్. ఈ 4 దశలను మనం పాటిస్తే మన ఆర్థిక జీవితం ఖచ్చితంగా గ్యారంటీగా మారుతుంది. మొదటి స్టెప్, జీతం అకౌంట్లో పడిన రోజే అదే క్షణంలో కనీసం ఒక 10% డబ్బును వేరే అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా సెట్ చేయండి. ఆ అకౌంట్కి డెబిట్ కార్డు ఉండకూడదు, యూపీఐ లింక్ ఉండకూడదు. అదొక డెడ్ అకౌంట్. ఆ డబ్బు ఉందన్న విషయమే మనం మర్చిపోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా అనే పదం చాలా ముఖ్యం. మన ప్రమేయం లేకుండా జరిగిపోవాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్నది 90% జీతం మాత్రమే. ఆ డబ్బుతోనే నెల మొత్తం గడపాలి. మొదట్లో ఇది త్యాగంలా చాలా కష్టంగా అనిపించొచ్చు. కానీ నమ్మండి, ఇది త్యాగం కాదు, ఇదొక ట్రైనింగ్. మన ఫినాన్షియల్ మజిల్స్ని బిల్డ్ చేసుకోవడానికి చేసే ఒక ఎక్సర్సైజ్. పోను పోను అలవాటైపోతుంది. మూడో స్టెప్, ఇదే చాలా కఠినమైంది. నలుగురేమనుకుంటారు అనే రోగాన్ని మన బుర్రలోంచి తీసి పక్కన పడేయాలి. మీ ఫ్రెండ్ కొత్త ఫోన్ కొంటే కొననీయండి. మీ బంధువులు కొత్త కారు కొంటే కొననీయండి. ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోండి, వాళ్ళ అభిప్రాయాలొచ్చి మీ ఈఎంఐలో కట్టవు. మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ మన చేతుల్లోనే ఉంది, ఆ నలుగురి నోళ్లలో కాదు. ఇక 4వది, 6 నెలల పాటు ఇలా 10% దాచుకున్న తర్వాత మన దగ్గర ఒక చిన్న సైన్యం తయారవుతుంది. ఇప్పుడు ఆ సైనికులను యుద్ధానికి పంపాలి. అంటే ఆ డబ్బును ఏదో ఒక సింపుల్ ఇండెక్స్ ఫండ్లో, అంటే దేశంలోని టాప్ కంపెనీలలో కలిపి ఇన్వెస్ట్ చేసే ఒక ఫండ్లో ఎస్ఐపి రూపంలో పెట్టుబడి పెట్టాలి. పెద్ద పెద్ద స్కీములు, రిస్కులు మనకొద్దు. సింపుల్గా స్థిరంగా ఉంటే చాలు. మీ డబ్బు దాని పిల్లల్ని అదే సంపాదించుకుంటుంది. ఇప్పటిదాకా మనం ఒక సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఏ సిస్టమ్ అయినా మొదలవ్వాలంటే ఒక యాక్షన్ కావాలి. ఈరోజు మనం తీసుకోబోయేది ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ కాదు, ఇది ఒక ప్రకటన. మన ఆర్థిక బానిసత్వానికి వ్యతిరేకంగా మనం చేసే ఒక తిరుగుబాటు ప్రకటన. అందుకే ఈ విశ్లేషణ చూస్తున్నప్పుడే దయచేసి మీ ఫోన్ తీయండి. ఇప్పుడే కేవలం ఒక 100 రూపాయలు మీ సేవింగ్స్ అకౌంట్కు బదిలీ చేయండి. ఇది పొదుపు కాదు, ఇది ఒక సింబల్. ఇప్పటి నుండి నా డబ్బుకు నేనే యజమానిని అని మీకు మీరు చెప్పుకుంటున్న ఒక శక్తివంతమైన ప్రకటన. ఆ పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న క్షణం. మీరు నిజంగా ఆ 100 రూపాయలు బదిలీ చేసి ఉంటే కింద కామెంట్స్లో మొదటి రోజు అని టైప్ చేయండి. మీ ప్రయాణానికి ఇదే మొదటి రోజుగా ప్రకటించండి. ఇది ఒంటరి ప్రయాణం కాదు, మనమందరం కలిసి చేస్తున్న ఒక పోరాటం. చివరిగా ఒక్క ప్రశ్న. ఈరోజు మీరు ఈ చిన్న నిర్ణయం తీసుకోకపోతే మరో 10 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత మీ చేతిలో ఏం మిగులుతుంది? కొన్ని తీపి జ్ఞాపకాలా, తీర్చలేని అప్పులా, లేక మీ సొంత కాళ్లపై మీరు నిర్మించుకున్న ఒక చిన్న సామ్రాజ్యమా? నిర్ణయం మీ చేతిలోనే ఉంది.